Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkar. This video will be useful to the first year students law of torts, particularly the consumer cases, and more particularly professional or medical negligence. Indian Medical Association versus VP Shanta and others, 1995. ఈ కేసులో ప్రొఫెషనల్ డాక్టర్ ఎవరు, రీజనబుల్ కాంపిటెన్స్ అంటే ఏమిటి, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మెడిసిన్ తెలియాలా అక్కర్లేదా, ఇవన్నీ డాక్టర్స్ మెడికల్ నెగ్లిజెన్స్లో ఆ కేసులో మనం తెలుసుకోవడం జరిగింది. అయినా సరే కొన్ని ఈ యొక్క నెగ్లిజెన్స్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాటి మీద కన్జ్యూమర్ ఫోరం కూడా రియాక్ట్ అవుతుంది. అలాంటి కేసులా ఇప్పుడు చూద్దాం. కేసుల పేరు వినయ్ కుమార్ మిశ్రా వర్సెస్ మన్ కామేశ్వర్. వినయ్ కుమార్ మిశ్రా వర్సెస్ మన్ కామేశ్వర్ నర్సింగ్ హోమ్, 2022. ఈ కేసులో మన్ కామేశ్వర్ నర్సింగ్ హోమ్లో పనిచేసే మిసెస్ డాక్టర్ పాండే గారికి మరియు మన్ కామేశ్వర్ నర్సింగ్ హోమ్కు కలిపి 25+5 30 లక్షల రూపాయల ఫైన్ వేశారు. SCDRC స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్, ఉత్తరప్రదేశ్, లఖనౌ. సో కంపోజిషను ఇవన్నీ మీకు తెలిసేది, ఒకసారి స్టేట్ కమిషన్ కాబట్టి చెప్తాను. SCDRC స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్. జిల్లా లెవెల్లో DCDRC ఉంటుంది. స్టేట్ SCDRC వచ్చేసి ఒకటి, దాని ఒరిజినల్ పెక్యూనియరీ జ్యూరిస్డిక్షన్ వచ్చేసి ఫ్రమ్ 50 lakhs to 2 crores. అలాగే అప్పలెట్ జ్యూరిస్డిక్షన్ అంటే కింద DCDRCలో అవార్డు ఇచ్చినటువంటి కేసుల్లో తృప్తి లేకపోతే వారు ఇక్కడ అప్పీల్ కూడా రావచ్చు. ఇది SCDRC. దానిలోకి ఈ కేసు వచ్చింది, మన్ కామేశ్వర్ నర్సింగ్ హోమ్ కేసు. ఈ కేసు పూర్వపరాలకు పోతే ఇది ఎప్పుడు జనవరి 2014లో జరిగింది, వాళ్ళు కాదు. ఈయన వినయ్ కుమార్ మిశ్రా తన వైఫ్ని లక్నోలో ఉన్నటువంటి ఈ యొక్క మన్ కామేశ్వర్ నర్సింగ్ హోమ్లో డెలివరీకి చేర్చాడు. డాక్టర్ పాండే, మిస్సెస్ పాండే ఆవిడ అడ్మిట్ చేసుకుంది. హ్యాపీగా డెలివరీ కూడా అయిపోయింది. నొప్పులు పడేటప్పుడు తీసుకొచ్చాడు, డెలివరీ అయింది, ఆడమ్మాయి పుట్టింది. కానీ అక్కడ ట్రబుల్ స్టార్ట్ అయింది. సో this doctor, who is only a homeopathic, ఆవిడకి BHMS డిగ్రీ మాత్రమే ఉన్నది. షీ ఈజ్ నాట్ అన్ అలోపతిక్ డాక్టర్. ఈవిడ ఈ బేబీ బర్త్ అయిన తర్వాత బ్లీడింగ్ అవుతూ ఉంటే షీ హస్ ప్రిస్క్రైబ్డ్ సమ్ అలోపతిక్ మెడిసిన్స్, బట్ ద బ్లీడింగ్ డిడ్ నాట్ స్టాప్. ఇవన్నీ ఐసీయూకి పంపలేదు, అక్కడే ఉంచారు. పాపను మాత్రం సపరేట్ చేశారు. లాస్ట్లో బ్లడ్ కోసం హడావిడి పడ్డారు. గ్రూప్ బ్లడ్ దొరకడం అంటే అంత ఈజీ కాదు. ఆవిడ చనిపోయింది నెక్స్ట్ డే. ఆ తర్వాత ఇతను కనుక్కుంటే పాండే అని ఆవిడ, షీఈ్ ఓన్లీ హోమియోపతిక్ డాక్టర్. సో కెన్ ఏ హోమియోపతిక్ డాక్టర్ ప్రిస్క్రైబ్ అలోపతిక్ మెడిసిన్స్? గుర్తుందా మీకు? జుగన్ ఖాన్ కేసు చెప్పాను, ఒకసారి చూసుకోండి. చేయడానికి లేదు, రైట్? సో కాబట్టి డెఫినెట్లీ కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేశారు. ఇక్కడ మన ఆర్గ్యుమెంట్స్ కూడా జాగ్రత్తగా ఉన్నారు, ఎందుకంటే లాయర్స్ మీ తెలివితేట ఇక్కడే బయటపడేది. ఇప్పుడు దాకా జరిగేది నెగ్లిజెన్స్ మామూలే. ఇలాంటి వాళ్ళు వస్తే ఎలా బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు ఇక్కడ కేసులు చెప్పారు కానీ కోర్టు ఒప్పుకోవాలి.
Dr. Pandey said that she is a homeopath, but the treatment was done by Mr. Pandey, who is her husband, who is an MBBS doctor, and who is the co-owner of the so-called Man Kameshwar Nursing Home. But the forum did not agree. Medical ethics, medical practice rules. A person possessing BHMS cannot prescribe allopathic medicines. She may have enough experience, but here her fault clearly lies that she is not competent. She is not a professional in allopathic medicines. Therefore, the forum found, so please remember, the forum found medical negligence, number one. Second is deficiency in service. Because Dr. Pandey's scope of service is outside the purview of the so-called medical ethics, and it is nothing but a violation. హాస్పిటల్ మీద ఎలా పెట్టారు? హాస్పిటల్ వాజ్ ఫౌండ్ ఫాల్ట్ ఫర్ నాట్ షిఫ్టింగ్ ద పేషెంట్ టు ICU immediately, ఫర్ నాట్ గెటింగ్ ద బ్లడ్ immediately, ఫర్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ది స్టాఫ్. ద హాస్పిటల్ ఈజ్ వాకేరియస్లీ లయబుల్. అర్థమైందా? ఇట్లా తిప్పుకొచ్చి అల్టిమేట్లీ 30 lakhs fine, 25 plus fine. So 30 lakhs fine was imposed and it will be paid to Vinay Kumar Mishra, of course. ఎందుకంటే ప్లీజ్ రిమెంబర్, చాలా బాగా రాశారు ఈ కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు. ద పేషెంట్స్ డెత్, దట్ టు ద మదర్ who has to sucker the baby with the milk. She died on the next day, soon after child's birth. It is against to the established medical practices. So, కాబట్టి ఇలాంటి గుడ్ కేస్ లాస్, దే ఆర్ 100% మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్. రైట్? ఈ కేసులో మీరు ఒకసారి చదువుకోండి, అర్థం కాకపోతే రెండోసారి కూడా చూడండి, బికాజ్ యూ హ్యావ్ టు రైట్ ది ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.